నమస్కారం. నా పేరు శివ. మీ అందరికీ స్వాగతం వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లోకి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఐపీఎల్ 2025 మెగా వేలంలో జరిగిన ఒక సంచలనం గురించి. రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో లక్నో యజమాని సంజీవ్ గోయంకా ఏమన్నారో తెలుసుకుందాం. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డులకెక్కారు. ఆశ్చర్యకరంగా పంత్ను సొంతం చేసుకోవడానికి లక్నో 20.75 కోట్ల రూపాయల వరకు బిడ్ చేసింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ రైట్ టు మ్యాచ్ ఉపయోగించడంతో లక్నో తన బిడ్డింగ్ను ఏకంగా రూ.27 కోట్లకు పెంచింది. ఈ ధైర్యమైన నిర్ణయానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్తో గత సీజన్లో యాజమాన్యానికి చిన్నపాటి విభేదాలు జరిగాయి. దీంతో రాహుల్ను వదిలి పంత్ లేదా శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకురావాలని నిర్ణయించారు. సంజీవ్ గోయింకా మాట్లాడుతూ, పంత్ను కొనుగోలు చేయడం కేవలం ఇగోకు సంబంధించినది కాదు. అతని సహజసిద్ధమైన ప్రతిభ, పరిస్థితులను ఎదుర్కొనే తత్వం ఆకట్టుకునేలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదం తరువాత కూడా అతను బలంగా తిరిగి వచ్చాడు. పంత్ జట్టులో ఉంటే బలమైన సపోర్ట భావన ఉంటుంది. అతనికి ఇంకా 27 ఏళ్లే. పంత్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని తెలిపారు. ఇప్పటికే పంత్తో పాటు నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు కూడా లక్నో జట్టులో ఉన్నారు. వచ్చే సీజన్కి ఎవరు కెప్టెన్గా బాధ్యతలు చేపడతారో యాజమాన్యం త్వరలో ప్రకటించనుంది. 27 కోట్ల రూపాయలు భారీ మొత్తానికి రిషబ్ పంత్ను కొనుగోలు చేయడం ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ వారి కొత్త లక్ష్యాలను స్పష్టంగా చూపించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో మరొక కొత్త అధ్యాయానికి నాంది పలకడం లాంటిది. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం వన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. తరువాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.